హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనా కిచెన్. ఇవాళ నేను సాంబార్ చేస్తున్నాను. చూడండి, క్యారెట్, పచ్చిమిరపకాయ, టమాటాలు, మునక్కాయలు, దోసకాయలు, పప్పు మెది వేసి పెట్టేసుకున్నాను. పప్పు చూడండి, ఒక బాయిల్లో ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్, క్యారెట్, దోసకాయ, మునక్కాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కొంచెం కలుపుకోవాలి. చాలా టేస్ట్గా ఉండిద్ది ఈ సాంబారు. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. 1 స్పూన్ నిండా ఉప్పు వేస్తున్నాను. చూడండి, ఇంకో స్పూన్ కూడా వేసాను. బాగా కలుపుకోవాలి. 2 స్పూన్ వేసాను ఉప్పు. కొంచెం సేపు మూత పెట్టేద్దాం. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఇలాగ మగ్గిని బాగా. కొంచెం కారం వేసేసుకుందాం. టేస్ట్కి సరిపడంత వేసుకోండి కారం. ఇలా బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టేద్దాం. చూడండి, మునక్కాయ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లోకి పప్పు వేసుకున్న పప్పు వేసేస్తున్నాను. పప్పు, చింతపండు రసం కూడా వేసేస్తున్నాను. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. దాన్ని గుజ్జు కూడా వేసేసుకున్నాను. ఇంకొంచెం వాటర్ వేస్తున్నాను. తగినన్ని వాటర్ చూసి వేసుకోండి. బాగా కలిపేయండి. కలిపేసి మూత పెట్టేసుకుందాం. ఉప్పు చూసి వేసుకోండి. కొంచెం సేపు మూత పెట్టేద్దాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసి మూత పెట్టేద్దాం. చూడండి, బాగా ఉడుకుతుంది. ఇప్పుడు సాంబార్ పౌడర్ వేసేస్తున్నాను. సాంబార్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. 3 స్పూన్స్ ఉండిద్ది సాంబార్ పౌడరు. 3 స్పూన్ వేసుకున్నాను నేను. చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సాంబార్ పౌడర్. సాంబార్ ఇలాగా రెడీ చేసుకోవాలి. చూడండి, ఎంత బాగా రెడీ అయిపోతుందో. ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు చితక్కొట్టుకోవాలి. చిన్నుల్లిపాయలు చితక్కొట్టుకొని వేసుకోవాలి. ఫ్లేవర్ వచ్చిద్ది, బాగుండిద్ది. ఉల్లిపాయలు బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఎర్రగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, కొంచెం ఎండుమిరపకాయలు వేస్తున్నాను. 2 వేసేసాను.
పోపు ఎర్రగా ఉంటే బాగా టేస్ట్గా వచ్చింది. కొంచెం హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకున్నాను. ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోండి. పోపు చాలా టేస్ట్గా ఉండిద్ది. చూడండి, సాంబార్ వేసేస్తున్నాను ఇప్పుడు. చూడండి, సాంబార్ మొత్తం వేసేసాను. సర్వింగ్ బౌల్లో కూడా తీసేసుకున్నాను. టేస్ట్ చూసి చెప్తాను, ఆగండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్ట్ చూసి చెప్తాను. సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.